ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోనూ తాను పొందవలసినదేదీ లేదని, అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తుంటానని చెప్పాడు. సిసలైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధకునిలా స్వధర్మానికి చెందిన నిధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగు రీతిన సంస్కరిస్తాడు. ఈ అంశాలన్నీ సాయిబాబాలో చూడవచ్చు. అందుకే ఆయన సమర్థ సద్గురువు. ఒక మారుమూల కుగ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి పకీరుగా వెలిసిన సాయిబాబాను ఎందరెందరూ సాధువులు చూసి ప్రశంసించారో, అప్ప అనే కన్నడ సాధువు ఠాకూరును, తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసని శాస్త్రిని, ఇమాంబాయ్ చోటేకారును ధన్వేన్ షా అను ముస్లిం మహనీయుడు అబ్దుల్లాను గురువైన అమీరుద్దీన్ పకీరు సాయి దర్శనానికి పంపారు. అంతేగాక ఉపాస్యదవ్యమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను, సప్తశృంగీదేవి తన పూజారిని కూడా దేవాదిదేవుడు మునిజనవంజుడు అయిన సాయి సద్గురుని సేవకు పంపారు. తులజాపూర్లోని భవానీదేవి తర్వాత చండలేశ్వరీదేవి కూడా నరహరి శర్మ అనే భక్తుణ్ణి శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించమనటం శ్రీ గురుచరిత్రలో చూడవచ్చు. శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువుని చూపుతారని, సద్గురువు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుందని గురుచరిత్రలో చెప్పబడింది. దేవతల కంటే సద్గురువు అధికుడన్నది నిశ్చయము. హిందువులలో రేగేకు, బాలబాటేకు, ముస్లింలలో షేక్ అబ్దుల్లా, అన్వర్ ఖాన్ వంటి వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక వికాసము మొదలుకొని ఎందరెందరికో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు సాయి. ఆయన ఆశ్రిత కల్పవృక్షము. నిజమైన భక్తితో ఎవరెక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు. జిజ్ఞాస, భక్తి విశ్వాసాలతో కాక అధికార మదము మొదలైన భావాలతో బాబాను దర్శించిన వారు ఉన్నారు. ఒకరోజు 1910లో బాబా ఉగ్రులై నన్నొక దుష్టుడు చూడటానికి వస్తున్నాడు, సహజ మానవయవయాలు కల నన్ను చూసేదేమిటి అని కేకలేశారు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్దీన్, అతని భార్య జిల్లా కలెక్టర్ మక్నేల్ షిరిడీలో చావడికొచ్చారు. కమిషనర్ ఒక భక్తునితో పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు, సాయిని త్వరగా సిద్ధం కమ్మను అన్నారు. సాయిని అలా ఎవరూ ఆజ్ఞాపించలేరని, ఆయన దయ కోసం వేచి ఉండాల్సినదేనని భక్తులు చెప్పారు. అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి, మహారాజ్ మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్టిన్. ఆయన నేను భిక్షకు వెళ్ళాలి, అరగంట ఆగు అన్నారు. కానీ 10 నిమిషాల్లో తిరిగొచ్చారు. తమ కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది. సాయి 1 గంట ఆగు అని చెప్పి మరలా భిక్షకెళ్లారు. అహం దెబ్బతిన్న దొరలు వెళ్ళిపోయారు. అధికారుల మెప్పు కోసం ప్రాకులాడటము సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు. మరొక వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు. 1913లో శ్రీరామనవమికి ముందు నామసప్తాహం జరుగుతుంది. ఎక్కడ చూసినా జనం కిటకిటలాడుతున్నారు. శ్యామాను పిలిచి, సాయి గోడావతల ఒక వృద్ధుడున్నాడు, తీసుకురా అన్నారు. చూస్తే అక్కడ ఒక వృద్ధుడున్నాడు. అతని నోట చొంగకారి ఈగలు ముసురుతున్నాయి. అతడిని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకొని కొంచెం తిని మిగిలినది అతనికిచ్చి అతని తలపై చేయబెట్టి ఆశీర్వదించారు. అలాగే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. సాయి దానికి రొట్టెలు పెట్టేవారు. ఒకరోజు దానిని మాధవ పసిలెచ్చి పో అని తన్నాడు. సాయి అతనిని, అది నా కోసం వచ్చింది కానీ నీకోసం కాదు, దానినేమీ చెయ్యవద్దు అని తీవ్రంగా మందలించారు. ఒక ధనికుడు తనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని, బ్రహ్మజ్ఞానం ఒక్కటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడీ వచ్చారు. బాబా, మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని వ్యయప్రయాసల కోర్చి వచ్చాను అన్నారు. సాయి నవ్వి, నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారే, బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టము అన్నాడు. అతడు పొంగిపోయాడు. సాయి అతనితో మాట్లాడుతూనే ఒక పిల్లవాడిని పిలిచి తమకు అప్పుగా 5 రూపాయలు తెమ్మని బాలబాటి వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు. ప్రతిసారి అతడొచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో చెప్తున్నాడు. అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చకుండా, బాబా నేను వెళ్ళాలి, త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు. సాయి, నా ప్రయత్నమంతా అదే, కానీ నేనేం చేసేది? జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము, ఈ 5ంటిని భగవంతునికి అర్పించాలి. అది ఎంతో కష్టము. నీ వద్ద నాకు అవసరమైన దానికి 50 రెట్లున్నా ఫకీర్గా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు. డబ్బే నీ పాలిట బ్రహ్మము, దానిపై మోహం నశిస్తే కానీ జ్ఞానం కలగదు అన్నారు. అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడికి అది లభించలేదు. యేసు కూడా ఇలాంటి శ్రీమంతునితోనే సూది బెజ్జంలో నుంచి ఒంటేనా పోగలదేమో కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడని చెప్పారు. వాచా ఆత్మజ్ఞానం కోరినా లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తనంతటినీ మలిచినట్లు
ముముక్షత్వం మలచినప్పుడే అది వాస్తవమవుతుంది, జ్ఞానం లభిస్తుంది.